సైనిక పరిపాలన కొనసాగుతోంది బంగ్లాదేశ్లో. అంతకుముందు మనం ప్రజాస్వామికంగా వెళ్ళిన పరిస్థితి. అయితే 1975లో ఏం జరిగిందో, సో ఇమ్మిగ్రేషన్ అధికారులు మరి అప్పుడు ఎలా ప్రవర్తించారు, అంటే హసీనా గారు వాళ్ళ ఒక ఫాదర్ ముజిబుర్ రెహమాన్ అప్పుడు ఎలా ఇక్కడికి మన దేశానికి రావడం జరిగింది, ఇప్పుడు మరి హసీనా గారు ఏ విధంగా రావడం జరిగింది, ఇమ్మిగ్రేషన్ రూల్స్ అసలు ఒప్పుకుంటాయా? ఒక ఎన్ఆర్ఏగా మీరేమంటారు దీనికి? యాక్చువల్గా అండి, మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటంటే దానికి ఇమ్మిగ్రేషన్ సంబంధించిన రూల్స్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక దేశ ప్రధాని శరణు కోరి వచ్చినప్పుడు, ఏ దేశమైనా కూడా ఆ విధంగా శరణు కోరి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం వాళ్ళని కాపాడడం జరుగుతుంది. అటువంటి చర్యలు చాలాసార్లు జరిగాయి. చర్యల్లో భాగంగానే ఆమె ఇచ్చిన రిక్వెస్ట్ని మన వాళ్ళు ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి, మన ప్రభుత్వ పెద్దలు ఆమె చేసినటువంటి విన్నపాన్ని అంగీకరించడం జరిగింది. ఆమెకు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆమెకు శరణు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఆమె. అయితే ఇదే విధంగా లండన్ కూడా ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది, భారతదేశానికి ఇవ్వడం జరిగింది. మరియు లండన్ కూడా శరణం ఇవ్వమని చెప్పేసి, అజాలం ఇవ్వమని చెప్పేసి అక్కడ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లండన్లో ఉన్నటువంటి యూకేలో ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఆమె భారత ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని, ఆమె రిక్వెస్ట్ని ప్రభుత్వం మన్నించి ఆమెకు శరణు ఇవ్వడం జరిగింది.